వెల్కమ్ టు సిటీ ఇండస్ట్రీ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు స్పెషల్ రెసిపీ మటన్ కారం. ఏంటి భద్ర, ఎల్లిపాయ కారం, కరివేపాకు కారం మాకు తెలుసు. ఈ మటన్ కారం ఏంటి అని ఆలోచిస్తున్నారా? ఈ కారం కూడా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ప్రిపరేషన్ ప్రాసెస్ చూద్దాం. మటన్లో కంపల్సరీగా మటన్ మసాలా కావాల్సిన మసాలాలు కంపల్సరీ ఉండాలి. ఇగో ఇక్కడ చూపిస్తున్న మసాలా కొద్దిపాటి క్వాంటిటీలో తీసుకున్నాను. ఈ మటన్ మసాలా జీలకర్ర, ధనియాలు, కరివేపాకు, దీనికి సరిపడా ఎండుమిరపకాయలు, ఇంకా ఈ ఎండుమిరపకాయలు సరిపోతాయి, ఇంకా ఎల్లిపాయలు. ఇవి పక్కన పెట్టేశాక దీంట్లో కంపల్సరీ కావాల్సింది ఇంకా మటన్. ఇవి నార్మల్గా కర్రీస్ కానీ తెచ్చుకున్న మటన్, దీంట్లో బోన్లెస్ మటనే తీసుకోవాలి. ఈజీగా ఫ్రై అవ్వడం కోసం ఈ ముక్కల్ని కొద్దిగా లైట్గా గ్రైండ్ చేసుకుందాము. పొయ్యి మీద కళాయి పెట్టేసి ఈ మిరపకాయని వేయించుకోవాలి. ఇక్కడ నేను ఆయిల్ అస్సలే యూజ్ చేయట్లేను, మామూలుగానే ఇలా వేడి చేసుకుంటున్నాను. ఇంకా ఒక 80% కుక్ అయిన లాస్ట్లో చివర్లో ఈ మసాలాలు అలా వేసి వేయించుకోవాలి. మసాలాలు ఎమ్మటే మాడుతాయి, ఫాస్ట్గా తీసేయాలి. ఈ ఎండుమిరపకాయలు సపరేట్గా, మసాలాలు సపరేట్గా కూడా వేయించుకోవచ్చు. ఇలా ఫాస్ట్గా వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. చూడండి, ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. ఇలా వేయించుకొని ఇంకా పక్కకు పెట్టేసుకోవాలి. అదే కళాయిలో నూనె వేసి మనం మిక్సీ పట్టి పక్కకు పెట్టిన ఈ మటన్ ఉంది కదా, దీన్ని ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. ఇంకా మటన్ ముక్కని వేసి ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. మీరు కీమా తీసుకున్నా పర్వాలేదు. ఇలా చిన్న చిన్న ముక్కలు ఉండడం వల్ల చాలా బాగా వేయించుకోవచ్చు. పీసెస్ చిన్న చిన్న ముక్కలు ఉండడం వల్ల చాలా బాగా ఫ్రై అవుతాయి. ఇంకా మన కారం పాడవదు, చాలా బాగుంటుంది. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మంచిగా ఎగాయని ఎలా తెలుస్తుందంటే ఇలా గరిట తిప్పుతున్నప్పుడే కరకరలాడుతూ వెట్టయినట్టు అనిపిస్తుంది. ఇలా ఈ క్వాంటిటీ వచ్చేంత వరకు మనం వేయించుకొని ఇంకా తీసేసుకోవడమే. సౌండ్ కూడా వస్తుంది చూడండి. ఇలా తీసేసాక వీటన్నిటిని ఇంకా మిక్సీ పట్టుకోవడం కానీ లేదా దంచుకోవడం కానీ చేయవచ్చు. నేనైతే రోకర్లో పెట్టి దంచేసుకుంటున్నాను. ఎంతైనా ఇలా దంచుకోవడం చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లో సరిపడా ఉప్పు వేసేసి ఇంకా దంచుకోవడమే. కొద్దిగా ప్రాసెస్, ఇలా దంచుకోవడం కొద్దిగా కష్టంగా ఉన్న టేస్ట్ మాత్రం చాలా అదురుతుంది. మనం మిక్సీలో గ్రైండ్ చేసుకోవడం కంటే ఇలా దంచుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈ మటన్ కారం చాలా బాగుంటుంది, చాలా రోజులు నిల్వ ఉంటుంది. మనం ఎప్పుడు కావాలన్నా అప్పుడు వేసుకొని తినొచ్చు. ఇలా సగం వరకు దంచుకున్న తర్వాత దీంట్లో మటన్ ముక్కల్ని వేసి ఇంకా మళ్ళీ దంచుకోవడమే. ఈ మటన్ ముక్కలు కరకరలాడుతూ ఉండడం వల్ల చాలా బాగుంటుంది. మనం దంచుకున్నా కూడా మంచిగా పొడి చాలా బాగా అవుతుంది. ఈ కారం పొడి మనం ఇష్టం వచ్చినప్పుడల్లా వేసుకొని తినొచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ మటన్లో మసాలా కాంబినేషన్తో పాటు ఇలా ఎల్లిపాయలు చాలా బాగుంటుంది. ఇంకా ఇలా రోకల్లో దంచుకోవడం వల్ల ఇంకా చాలా బాగుంటుంది. మీకు కుదిరితే ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, బాగుంటుంది. డైరెక్ట్గా మటన్ తినలేని వాళ్ళకైతే ఇది మంచి రెసిపీ అని చెప్పొచ్చు. ఎందుకంటే పండ్లు లేకపోవడం వల్లనే కదా తినలేకపోతారు. ఇలా ఉన్న వాళ్ళకైతే ఇది బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు. మటన్లో ఉండే పోషకాలన్నీ మంచిగా అందుతాయి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.